కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు. రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు. విభజన చట్ట ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ నోడ్లకు ప్రత్యేక సాయం. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్పై తాజా బడ్జెట్లో కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఏపీని గట్టెక్కించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతికి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందిస్తామని తెలిపారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరాన్ని సత్వరమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, హైదరాబాద్, బెంగళూరు కారిడార్ని అభివృద్ధి చేస్తామని, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వివరించారు. ఈ స్పెషల్ ప్యాకేజీతో ఏపీలో నెలకొన్న కొత్త ప్రభుత్వానికి ఉత్సాహం. 5.5 కోట్ల ప్రజలకు ఆనందం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.